దేశంలో భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా పుంజుకుంటుంది. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాన్నే కైవసం చేసుకుంది అంటే, దక్షిణాదిలో ఆంధ్ర, తెలంగాణ మీద ఏ స్థాయిలో ఫోకస్ పెడుతోంది అనే ఒక విశ్లేషణలు అయితే మొదలైనవి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా, అటు తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో. అయితే తెలంగాణలో కాస్తంత సాధ్యాలు ఏమన్నా పరిశీలించవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పట్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనేది ఒకటి. కానీ 5 సూత్రాలు, 5 అంశాల మీద సీరియస్గా ఫోకస్ పెట్టింది బీజేపీ. తాను పూర్తిగా దేశం అంతా డబుల్ ఇంజన్ సర్కార్ని తీసుకురావడానికి. అందులో మొదటిది వాళ్ళకి కలిసి వచ్చేది పార్లమెంటు, అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. ఇది గనక సక్సెస్ అయితే స్థానాలు పెరుగుతాయి, పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి, లోక్సభ స్థానాలు పెరుగుతాయి, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. ఇది ఖచ్చితంగా బీజేపీకి కలిసి వస్తుంది చాలా రాష్ట్రాల్లో అనేది. రెండోది మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును కనుక రేపు ఆమోదింపజేస్తే 33% మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పించింది తమ ప్రభుత్వమే అనేది ఖచ్చితంగా మోడీ ముద్ర అయితే పడుతుంది. ఈ 2 అంశాల్లో చాలా సీరియస్గా వెళ్తున్నారు. ఇక మూడోది వచ్చి జమిలీ ఎన్నికల మీద దృష్టి పెడుతున్నారు. జమిలీ ఎన్నికలు గనక 2 విడతలుగా తీసుకొస్తే రేపు 2029లో ఒకేసారి 20 రాష్ట్రాలకు గనక ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అవుతాం అనేది. దీనికి కారణం ఏంటి అంటే 4వ అంశం జనగణన జరుగుతోంది ఆల్రెడీ. ఇక 5వది సర్రు. ఈ 2 కూడా జమిలీకి ముందే అయిపోతాయి కాబట్టి జనగణనలో దాదాపుగా ఒక అంచనా వచ్చేస్తే చాలా వరకు కొత్త ఓట్లు వస్తాయి, పాత ఓట్లు తీసేస్తారు. అలాగే సర్లో కంప్లీట్గా ఫిల్టర్ అయిపోతాయి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ 5 అంశాలు భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో కలిసి వచ్చేవే అనేది ఇప్పటి వరకు గెలిచిన బీహార్లో కానీ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలుపు నిదర్శనం అయ్యింది. ఆల్రెడీ అస్సాం ఆల్రెడీ గెలిచిన వాళ్ళదే కాబట్టి. సో రేపు కూడా 2029లో తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ 5 అంశాల ఎఫెక్ట్ కనుక కనిపిస్తే ఎప్పుడో అధికారంలోకి రావడానికి బాటలు వేసుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడే అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.